ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో చిక్కున్న ప్రజలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆహారం, త్రాగునీటిని కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, జీఆర్ కాలనీ, నేషనల్ హైవేలో చిక్కున్న ప్రయాణికులకు దాదాపు 5 మందికి పైగా ఆహారపు పొట్లాలు మరియు త్రాగునీటిని అందించారు. అవసరాల కొరకు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ప్యాక్ అయినటువంటి సందర్భాన్ని గమనించి ఈరోజు వాళ్ళకి చేయూతనివ్వడానికి కోసం పులిహోర ప్యాకెట్, వాటర్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో రోటరీతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన టీం అందరం కలిసి ఈరోజు పులిహోర మరియు వాటర్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరైతే నీటి పీపుల్ ఉన్నారో వాళ్ళకు చేయూతను అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్దకు చేరుకోవడానికి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ముందుకు వస్తుందని చెప్పి సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వరదల కారణంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ అండ్ వాటర్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది రైల్వే స్టేషన్లో సత్యం సార్, స్టేషన్ సూపరింటెండెంట్ సార్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరి నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే రోటరీ క్లబ్ చేయూతను అందించడానికి ముందుకెళ్తుంది. థ్యాంక్స్.